మేమీ పెళ్ళికొచ్చామమ్మా. అక్కడ జరిగిందంతా చూశాము. మీరు చేసింది తప్పు కాదమ్మా. తప్పే. తప్పే. ఇలాంటి ఒక అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి పీటల వరకు తీసుకురావడం నా తప్పే. ఇలాంటి అమ్మాయి అంటే నేనేం దొంగతనం చేశానా, లేదా అబద్ధం చెప్పానా, హత్యలు చేశానా? నేను ఎవరిని మోసం చేశాను? ఏమ్మా, నువ్వు ఏమీ చేయలేదా? చూడండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అందరూ పెద్ద మనుషులేగా. ఊళ్ళో పెద్ద పెద్ద పంచాయతీలకి తీర్పు చెప్పే మనుషులు మీరు. మీ కుటుంబంలో మీ కొడుక్కి పెళ్లి చేయాలి అని అనుకున్నారే అనుకోండి. తాళి కట్టడానికి ముందు ఆ అమ్మాయి, ఆ కుటుంబం ఆస్తి కాజేయాలన్న ఉద్దేశంతో ఈ పెళ్లి చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. అప్పుడు మీ అబ్బాయి జీవితం ముఖ్యమని పెళ్లి జరిపిస్తారా, లేదా నీతి న్యాయం లేదు, ఆ అమ్మాయి జీవితం ముఖ్యమని మీ కొడుకు జీవితాన్ని బలి తీసుకుంటారా? ఏమండి, మేము తప్పుడు మనుషులను ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉందని? ఆధారమా? నా బంగారికి మించి నాకు ఏ ఆధారం కావాలి? బంగారి చెప్పిన ఒక్క మాట చాలు. ఏమండి, ఆవిడకు ముందు నుంచే మేమెవరూ నచ్చమండి. కావాలనే తను మా మీద నింద వేసింది. దాన్ని మీరు ఆధారంగా తీసుకుని నా చెల్లి జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టారే. ఇంత జరిగాక ఎక్కడి నుంచి సంబంధం తీసుకొచ్చి నా చెల్లికి పెళ్లి చేయాలి చెప్పండి? తన జీవితం ఏమవ్వాలి? నిన్న మీరు చేసింది ఎంత పెద్ద పాపమో తెలుసా? పాపం గురించి మీరు మాట్లాడుతున్నారా? ఒక అమ్మాయిని నమ్మించి పెళ్లిపీటల వరకు తీసుకువచ్చి చివరి క్షణంలో ఆ అమ్మాయికి మీకు సంబంధం లేదు అని పారిపోయిన ఉత్తములు కదా మీరు. మీరు పాపం గురించి మాట్లాడచ్చా? నన్నేమడిగారు? ఆధారాలు కావాలా? మీరు మీ చెల్లితో కలిసి చేసిన కుట్ర మర్చిపోయారా? డబ్బు, కేవలం డబ్బు కోసం ఒక కుటుంబానికి నమ్మక ద్రోహం చేశారు మీరు. మీరు న్యాయం గురించి, జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఏవండి, అది ఎప్పుడో జరిగింది. దానికి మీరు అందరిది తప్పు అని ఎలా చెప్తారు? ఇలా చూడండి, దానికి మా చెల్లికి ఎలాంటి సంబంధం లేదు. సరే, అందులో సంబంధం లేదు. బంగారి అడవిలోకి వెళ్ళినప్పుడు బంగారిని కొట్టించడానికి మనుషుల్ని పంపించారే, అందులో మీ చెల్లికి సంబంధం ఉందా? నకిలీ నగని ఒరిజినల్ నగ అని నమ్మించాలని చూసింది. అందులో మీ చెల్లి తప్పులేదా? అన్నింటికీ మించి ఇంకొక విషయం చెప్పనా? జాగ్రత్తగా వినండి. బంగారి నిజం చెప్పకూడదు అని బంగారిని కిడ్నాప్ చేయించారే, అందులో మీ చెల్లి తప్పేమీ లేదా? వీర, బాల, విజయ్, శివ, వైదేహి అందరూ మీరు చేసిన తప్పులకి సాక్ష్యాలుగా నిలబడ్డారు కదా. వాళ్ళందర్నీ రమ్మని చెప్పి మీరు చేసిన నిర్వాకం బయట చెప్పించమంటారా, లేదా దానికి మించిన డీటెయిల్డ్గా ప్రూవ్ చెయ్యాలి అంటే చెప్పండి. పోలీసుల్ని రమ్మని చెప్తాను. పోలీసా? వాళ్ళు డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేస్తే వివరాలన్నీ పెద్ద మనుషులకి తెలుస్తుంది కదా. శేషు, ఝాన్సీ అమ్మా, ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేయి. చేస్తున్నాను ఝాన్సీ అమ్మా.
ఇదిగో చూడమ్మా, మీ పలుకుబడిని వాడుకుని మీరు అన్నీ సాధించగలము అని అనుకోకండి. అది అన్ని వేళలా జరగదు. న్యాయం ఎప్పటికైనా ఒకరోజు గెలుస్తుంది. అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. వాళ్ళు చెప్పారని. మీరు ఎలాంటి తప్పు చెయ్యలేదు. శామ్, నడు శామ్, మనం వెళదాం. ఇక్కడ మనకి న్యాయం దొరకదు. మా రామ్మ, మనం వెళదాం. రా. మీరంతా కూడా వెళ్ళి రావచ్చు. వెళ్ళొస్తామమ్మా. పదండి. రండి. ఝాన్సీ అమ్మ, ఎంత ధైర్యం అమ్మ వాళ్ళకి. వదిలేసేషు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేనే కదా దీపం పెడుతున్నాను. నిజమే కదమ్మా, కానీ ఇప్పుడు మీ ఇంటికి కోడలొచ్చింది కదమ్మా. తననే పెట్టనివ్వండి, అదే కదా ఆచారం. అదేం కుదరదు. నాకు ఇంట్లో ఉన్న ఒక్క హక్కుని లాగేసుకుందామని చూస్తోందా? నేను దీపం పెట్టనివ్వను. బంగారి, నా కోడలు మీనా అత్తయ్యింది కదా, అది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తోంది. అత్తయ్య, ఊరికే తనని నా కోడలు అనకండి. నేను తీసుకోలేను. తనని నేను ఒప్పుకోవడం లేదు. కోడలి స్థానం తనకి నేను అస్సలు ఇవ్వదలుచుకోవడం లేదు. మీనా, బంగారికి స్థానం ఇవ్వడానికి మనం ఎవరం? బంగారి మెడలో నీ కొడుకు కట్టిన తాళి ఉంది. అది ఉన్నంతవరకు బంగారికి ఈ ఇంట్లో అన్ని హక్కులుంటాయి. బంగారి ఇంటికి ఇస్తుందే తప్ప తను ఈ ఇంటి నుంచి ఏమీ తీసుకుపోదు మీనా. ఆస్తి, పాస్తి, డబ్బు, బంగారం, వేటి మీద బంగారికి ఆశ లేదు. బంగారి మీద ఇలా నోరు పారేసుకోవడం తప్పు మీనా. తను నా కొడుకు జీవితాన్ని... అత్తయ్య, వాడి జీవితం నాశనం అయిపోయింది అత్తయ్య. వాడు ఎలా ఉంటున్నాడో చూస్తున్నారు కదా. రవి జీవితం బాగుండాలని ఒక అమ్మగా నువ్వు ఆశపడ్డావు, నేను అర్థం చేసుకోగలను. కానీ బంగారి రవికి తోడుగా ఉంటేనే రవి జీవితం బాగుంటుంది అని నాకున్న నమ్మకం. రవి మీదున్న ప్రేమ, పాశం కొంచెమైనా బంగారి మీద చూపించు మీనా. అదే మీకు మంచిది, బంగారికి మంచిది. బంగారి నువ్వనుకుంటున్న అమ్మాయి అయితే కాదు.